విభజన హామీలపై ఎంపీల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు. వచ్చే నెల 5 వరకు లోక్సభ వాయిదా. రాష్ట్ర ఎంపీల ఆందోళనకు రాజ్యసభలో పలు పార్టీల మద్దతు. ఎంపీల పోరాటంలో న్యాయం ఉందన్న నేతలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లండి. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు మోదీ సూచన. వ్యవసాయంలో సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం వెల్లడించిన నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్. పాలస్తీనా, యుఏఈ, ఒమన్ దేశాల పర్యటనకు బయలుదేరిన నరేంద్ర మోదీ. మైత్రి బంధం బలోపేతం దిశగా ప్రధాని పర్యటన. విభజన హామీలు అమలు చేయాలంటూ లోక్సభలో వరుసగా 5వ రోజు టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. ఈరోజు ఉదయం సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి నిరసనకు దిగారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్ర మహాజన్ వారించినా వారు తమ నిరసనను కొనసాగించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను మొదట మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు లోక్సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా టీడీపీ, వైసీపీ సభ్యులు మరోసారి వెల్లోకి దూసుకువెళ్లి పోడియంను చుట్టుముట్టారు. సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా టీడీపీ, వైసీపీ సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. విభజన హామీలను అమలు చేయాలంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో మాట్లాడిన అంశాన్ని వైఎస్ఆర్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈరోజు రాజ్యసభలో బడ్జెట్పై చర్చ సందర్భంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే ముందుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా అదే ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకిస్తారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి ప్రభుత్వానికి సలహాలివ్వడంలో తప్పులేదని రాజ్యసభ చైర్మన్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. రాష్ట్రానికి న్యాయం జరగదని భావించినప్పుడు మంత్రి పదవులకు రాజీనామా చేయడం మంచిదని విజయసాయిరెడ్డి సూచించారు. రాజ్యసభలో విభజన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనకు టీఆర్ఎస్ సభ్యుడు కేశవరావు మద్దతు పలికారు. సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయబద్ధంగా వారికి రావాల్సిన వాటిపై వారు చేస్తున్న పోరాటానికి తాము మద్దతునిస్తున్నామని తెలిపారు. అలాగే తెలంగాణకు రావాల్సిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని ఆయన కోరారు. నీతి ఆయోగ్ ఈరోజు విడుదల చేసిన ఆరోగ్యకరమైన రాష్ట్ర పురోగమన నివేదికలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికను ఢిల్లీలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఈరోజు విడుదల చేశారు. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాలను విభజించి ర్యాంకులను ఇచ్చినట్లు అమితాబ్ కాంత్ తెలిపారు. ప్రపంచ బ్యాంక్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించినట్టు ఆయన తెలిపారు. పెద్ద రాష్ట్రాలలో కేరళ, పంజాబ్, తమిళనాడు మొదటి 3 స్థానాల్లో నిలువగా చిన్న రాష్ట్రాలలో మిజోరం, మణిపూర్, గోవా మొదటి 3 స్థానాలను ఆక్రమించాయని తెలిపారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉందని వివరించారు. సామాజిక రంగంలో సమాఖ్య స్ఫూర్తి ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు ఆరోగ్య రంగం ఎంతో ప్రగతి సాధిస్తుందని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశ వివరాలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మీడియాకు వివరిస్తూ రైతులను, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని మోదీ తెలిపినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ప్రకృతి వ్యవసాయంలోనూ, టెక్నాలజీ వినియోగంలోనూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో అమలు చేస్తున్న పద్ధతులను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక ఉత్తమ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. వివిధ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి అమలు చేస్తోందన్నారు. దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రైతుల
ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు తగిన భరోసా కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని అన్నారు. Second was, that at national level, Prime Minister has fixed a goal of doubling farmer income. To achieve that, lot of announcement made in this budget. But to achieve those, we need to have some experience of states. Agriculture doesn't happen at center; it happens in states. So, what are there whether there are some good agriculture practice in these states? And as you know, Andhra is known to be leader in IT. It is known to be a leader in technology-based solution for different problems. So then I just thought that we will meet concerned heads of agriculture, livestock, and allied sectors, sericulture, and other activities related to agriculture. దేశాన్ని వ్యవసాయ రంగంలో అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని వ్యవసాయ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్ 56వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి నిరంతరం పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక్కడ విద్య అభ్యసించిన విద్యార్థులు తమ విజ్ఞానాన్ని రైతుల సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. నూతన వంగడాల ఆవిష్కరణతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగేలా చేయాలని కోరారు. వ్యవసాయంలో నష్టాలు అధిగమించేలా నీటి ఎద్దడి ఎదుర్కొనే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు రామ్నాథ్ కోవింద్ సూచించారు. రక్షణ, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్, పశ్చిమాసియా దేశాల పర్యటన నిమిత్తం ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధాని కొద్దిసేపటి క్రితం జోర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఈ నెల 12 వరకు పాలస్తీనా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, ఒమన్లలో ఆయన పర్యటిస్తారు. దుబాయ్లో జరిగే 6వ వరల్డ్ గవర్నమెంట్ సదస్సులో మోదీ ప్రసంగించడంతో పాటు ఒపెరా హౌస్లో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. అలాగే అబుదాబి, దుబాయ్ నగరాల మధ్య హిందూ దేవాలయ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఒమన్ పర్యటనలో భాగంగా మస్కట్లోని 200 ఏళ్ల నాటి పురాతన శివాలయాన్ని సుల్తాన్ ఖబూస్ గ్రౌండ్ మసీదును మోదీ సందర్శించనున్నారు. టీవీలో జంక్ ఫుడ్కు సంబంధించిన వ్యాపార ప్రకటనలను నిషేధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పిల్లలకు సంబంధించిన ప్రకటనలను కట్టడి చేయాలని ఫుడ్ అండ్ బెవరేజెస్ అలయన్స్ ఆఫ్ ఇండియా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ తెలిపారు. దేశంలో కొత్తగా 24 వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో ప్రతిపాదన చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్యకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న 52,000 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లను 85,000 సీట్లకు, 30,000గా ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లను 46,000 సీట్లకు పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్య విలువలతో కూడుకొని ఉపాధి కల్పించేలా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆకాంక్షించారు. ఢిల్లీలో సిఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నేడు నాణ్యమైన విద్యను అందించడం ఒక సవాలుగా మారిందని అన్నారు. డిప్లొమా కోర్సులు చేసిన వారికి గ్రాడ్యుయేషన్తో ప్రవేశాలు కల్పించే అవకాశాన్ని తమ ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. ఢిల్లీలో రేపటి నుంచి ఈ నెల 18 వరకు హస్త శిల్పకళా వృత్తుల ప్రదర్శనను హునార్ హాత్ పేరిట నిర్వహిస్తున్నట్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3 లక్షల మంది చేతివృత్తుల కళాకారులకు ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. యువ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఢిల్లీలో జనవరి 31 నుంచి 9 రోజుల పాటు జరిగే ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఘనంగా ముగిశాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహించింది. ఈ క్రీడల్లో హర్యానా రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా మహారాష్ట్ర, ఢిల్లీ తరువాతి స్థానాల్లో నిలిచాయి. దేశాన్ని దృఢమైన క్రీడా భారతావనిగా రూపొందించేందుకు ఈ క్రీడలను నిర్వహించామని కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ పేర్కొన్నారు. యువ క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపి వారిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.
బాలల న్యాయ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన జాతీయ రాష్ట్ర కమిషన్లలో ఖాళీగా ఉన్న అన్ని పదవులను భర్తీ చేయాలని తెలిపింది. జువెనైల్ జస్టిస్ బోర్డులు, బాలల సంక్షేమ కమిటీలలో అన్ని రకాల పదవులు, ఉద్యోగాలలో నియామకాలకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం సత్వరమే నియామకాలు జరిగేలా చూడాలని తెలిపింది. నియామకాల్లో ఆలస్యం జరిగితే బాలలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2005ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రొసీడింగ్స్ను స్వయంగా నమోదు చేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరింది. ప్రతి జిల్లాలోనూ బాలలకు సానుకూలంగా ఉండే విధంగా కోర్టులను ఏర్పాటు చేసే అంశంపై పరిశీలన జరపాలని హైకోర్టులను కోరింది. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట నకిలీ వెబ్సైట్తో ఆన్లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ప్రజలను అప్రమత్తం చేసింది. www.indiareserveban.org పేరిట నకిలీ వెబ్సైట్ను సృష్టించి ప్రజల నుంచి వివరాలను సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ నకిలీ వెబ్సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నకిలీ వెబ్సైట్ను ప్రజలు నమ్మవద్దని, ఖాతా వివరాలు వెల్లడించవద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో సైబర్ విభాగానికి ఇప్పటికే ఫిర్యాదు చేశామని పేర్కొంది. రిజర్వ్ బ్యాంకు ప్రజల నుంచి ఎలాంటి వివరాలను కోరదని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జోష్ కే కట్టూర్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల గురించి రైతులు అవగాహన పెంచుకొని తద్వారా లబ్ధి పొందాలని కర్నూలు జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. శుక్రవారం కర్నూలు మార్కెట్ యార్డులో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్ర ప్రచార విభాగం డైరెక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ కర్నూలు యూనిట్ రైతు సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈనాం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం రైతుల సంక్షేమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రచార విభాగం జాయింట్ డైరెక్టర్ దేవేంద్ర, కర్నూలు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శివహరి నాయక్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ చౌదరి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వచ్చే వారంలో ఓపెన్ చేస్తున్నాము. రైతులందరూ నేను ఒకటే కోరుకుంటాను, ఒకేసారి అందరు రైతులు వచ్చేస్తే కొనుగోలు చేయడం ఇబ్బంది అయిపోతుంది. కొంచెం ఫేజ్డ్ మేనర్ లో ఆ మార్కెట్ యార్డ్ కమిటీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి రోజు మీరు వస్తే మాకు కొనుగోలు చేయడం ఈజీ ఉంటుంది, మీకు పేమెంట్ చేయడం కూడా తొందరగా చేయడానికి ట్రై చేసుకుంటాము. డిపార్ట్మెంట్ పరంగా సబ్సిడీ మనం బయోమెట్రిక్ సిస్టమ్ అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు విత్తన పంపిణీలో. అదేవిధంగా ప్రతి విత్తనానికి కూడా హార్టికల్చర్ కానివ్వండి, వరి కానీ ఏ పంటకు కూడా విత్తన సబ్సిడీ కూడా మనం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆ పథకం నుంచి ప్రతి విత్తనానికి సబ్సిడీ అనేది కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేస్తుందండి. విత్తన విషయంలో ప్రతి సాయిల్ శాంపిల్స్ కూడా మన మట్టి నమూనాలు తీసి కనుక మన డిపార్ట్మెంటే తీస్తున్నాము. రైతు సోదరులు కూడా ఎవరైనా వారి యొక్క పొలంలో కూడా తీసుకుని మన యొక్క ల్యాబ్స్ చూసుకుంటే కనుక జిల్లాలో ఇక్కడ ఎమ్మిగనూరు జిల్లా ల్యాబ్ ఉందండి, మనకి 4 ల్యాబ్స్ ఉన్నాయి. వీటికి ఎక్కడైనా కూడా మీ దగ్గరలో ల్యాబ్ తీసుకువచ్చినట్లయితే కనుక దాన్ని పరీక్ష చేసి ముఖ్య పోషకాలు ఎన్పీకే అవి ఏమున్నాయి, నెక్స్ట్ సూక్ష్మ పోషక పదార్థాలు ఏమేమి ఉన్నాయి కూడా మనం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు వెంటనే అమలు చేయాలంటూ పార్లమెంటులో రాష్ట్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వెలగపూడిలోని సచివాలయ ఉద్యోగులు ఈరోజు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని కోరుతూ సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే ఆందోళనలను ఉధృతం చేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ రోజు ఎవరైతే పెద్ద మనుషులు చెప్పారో వారు ఈ రోజు అధికారంలోకి వచ్చి గత 4 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నప్పటికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు 30 సార్లు పైన ఢిల్లీ వెళ్లి మంత్రులందరినీ కలిసి మాకు రావాల్సినవి ఉన్నాయి, విభజన చట్టంలో ఉన్నాయి, ఇప్పుడు మేము కొత్తగా అడగట్లా, ఆ చట్టంలో ఉన్నాయన్నా కూడా ముఖ్యమైన పోలవరం కానీ ఇప్పుడు క్యాపిటల్ కట్టుకోవాలంటారు. దిక్కు దశ లేకుండా ఆ రోజు అసలు క్యాపిటల్ ఎక్కడ కూడా చెప్పకుండా విభజించారు. మరి ఆ విభజించినప్పుడు ఆ రోజు అన్యాయమని మేము ఆ రోజు కూడా ఉద్యమం చేశాము. చేస్తే కాదు మీకు అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఆ కాంగ్రెస్ పెద్దలు కూడా బీజేపీ పెద్దలు అందరూ కూడా చెప్పారు ఆ రోజు. మరి ఈ రోజు కూడా ఒక్క బెనిఫిట్ ఏదైతే ఉన్నాయో పోలవరం ప్రాజెక్టు కానీ, క్యాపిటల్ కానీ, రైల్వే జోన్ కానీ రకరకాలుగా
సెంట్రల్ యూనివర్సిటీ లోటు బడ్జెట్ రెవెన్యూ డెఫిసిట్ డైరెక్ట్గా ఉంది. వాటికి సంబంధించిన 16,000 కోట్లు కూడా ఈరోజు. అదేవిధంగా అన్ని ఫ్యాక్టరీలు కూడా ఫస్ట్ టైం నిన్న ఏకంగా జరిగి దీన్ని అందరూ ధర్నా చేయటం, బంద్ చేయటం కూడా జరిగింది. దానికి సంఘీభావంగా మా సచివాలయ సంఘం తరఫున మేము కూడా ఈరోజు ఈ ర్యాలీ నిలబెట్టాం. క్రీడలు పోటీతత్వాన్ని పెంచుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలో 5వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడోత్సవాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 2,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు. నిత్య జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని అన్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్మించనున్న రియల్ టైమ్ గవర్నెన్స్ భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ స్టేట్ బైఫర్కేషన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి పూర్తిగా న్యాయం జరగలేదు. సో మనకి కొంచెం డెఫినెట్ గా వర్కింగ్ అవర్స్ కొంచెం ఎక్కువగా పెట్టాల్సిందిగా ఉంది. మీ అందరూ చాలా సహకారం ఇస్తున్నారు. లాస్ట్ 3 years లో గ్రోత్ రేట్ చూస్తే ఇంకా వేరే స్టేట్ లో కంటే ఇది ఎక్కువగా వచ్చింది. ఇది అంతా it is all because of all the employees, not because of one person or 2%. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న నిరసనలకు భారతీయ జనతా పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ మేరకు అనంతపురంలో మున్సిపల్ కార్యాలయం నుంచి గడియారపు స్తంభం వరకు బీజేపీ మద్దతు ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దగుంట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ జరగాలన్నదే బీజేపీ ఉద్దేశమని తెలిపారు. రాజధాని అమరావతికి రాయలసీమకు మధ్య దూరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరడం సబబేనని అన్నారు. అంధులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలను అందించి వారికి అండగా నిలుస్తామని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తెలిపారు. లూయిస్ బ్రెయిలీ 209వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులో అంధ విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చర్చి సెంటర్లోని లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అంధుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని వారికి సక్రమంగా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, శాఖ ఉప సంచాలకులు సింగయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. దేశంలో ఉక్కు రంగంలోని పరిశ్రమలు నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనిస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రావు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా భారీ నష్టాలను చవిచూసినప్పటికీ గత డిసెంబర్ నెలలో విశాఖ స్టీల్ ప్లాంట్ 2,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తమ పరిశ్రమ 400 కోట్ల రూపాయలు నికర లాభాన్ని ఆర్జించిందని మధుసూదన్ రావు తెలియజేశారు. మాల్దీవుల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ప్రజాస్వామ్య సంస్థలు చట్టపరమైన పాలనను గౌరవించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నట్లు తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విభజన హామీలపై ఎంపీల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు. వచ్చే నెల 5 వరకు లోక్సభ వాయిదా. రాష్ట్ర ఎంపీల ఆందోళనకు రాజ్యసభలో పలు పార్టీల మద్దతు. ఎంపీల పోరాటంలో న్యాయం ఉందన్న నేతలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లండి. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు మోదీ సూచన. వ్యవసాయంలో సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం వెల్లడించిన నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్. పాలస్తీనా, యుఏఈ, ఒమన్ దేశాల పర్యటనకు బయలుదేరిన నరేంద్ర మోదీ. మైత్రి బంధం బలోపేతం దిశగా ప్రధాని పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.